ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: భగవాన్, అనేకమైన బాధ్యతలు, తాపత్రయాలు మమ్మల్ని వేధిస్తూనే ఉన్నాయి. వీటి మధ్య సతమతమవుతూ భగవంతుని ప్రార్థిస్తున్నాం. లోకచింత, సంసారం మనసును నింపాయి. మా గతి ఏమి? బాబా: భారతం ఈ విషయంలో చక్కని ఆదర్శాన్ని అందించింది. ధర్మమూర్తులైన పాండవులు అడవుల పాలైనప్పటికీ అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లోనూ భగవంతుణ్ణి మొదటి స్థానంలో పెట్టుకున్నారు. ప్రజాక్షేమాన్ని రెండవదిగా గుర్తించారు. తమ స్వార్థాన్ని చివరికి నెట్టారు. భగవంతుణ్ణి ముందు పెట్టుకోవటం చేతనే కష్ట నష్టాలను ఎదుర్కొని విజయాన్ని సాధించి ఆదర్శమూర్తులైనారు. కానీ కౌరవులు దీనికి భిన్నంగా ప్రవర్తించి అపకీర్తిని అందుకున్నారు. వారి స్వార్థాన్ని మొదటి స్థానంలో ఉంచుకున్నారు. తరువాత ఇతరులను దృష్టిలో పెట్టుకున్నారు. భగవంతుణ్ణి చివరిగా పెట్టుకున్నారు. అందువలనే వారు అన్నింటిలో లాస్ట్ అయిపోయారు. భగవంతుణ్ణి ముందు పెట్టుకో, అన్ని విజయాలు నిన్ను వరిస్తాయి. ఏ తాపత్రయాలకు చోటివ్వవద్దు. ఏవి స్థిరం కావని గుర్తుపెట్టుకో. కష్టాలన్నీ కదిలిపోయే మేఘాల వంటివి. ఏ ఒక్కటి శాశ్వతం కాదు. ఏది జరిగినా నీ మేలుకే అని భావించు. మానవుడు మొట్టమొదట 2 కాళ్ళపై నిలువుగా నిటారుగా నడుస్తాడు. పెళ్ళైన తర్వాత కొంత స్వాతంత్రం తగ్గి జంతువు మాదిరి 4 కాళ్ళతో నడుస్తాడు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత 6 కాళ్ళ తేలివలే నిదానంగా కదులుతాడు. మరొక బిడ్డ పుట్టిన తర్వాత 8 కాళ్ళ బొద్దింకలాగా నెమ్మదిగా నడక సాగుతుంది. ఈ బంధాలన్నీ ఎవరో ఏర్పరిచినవి కావు, నీవు కల్పించుకున్నవే. దైవంలోనే ఆనందం ఉన్నదని గుర్తించు. నవరత్న ఖచ్చిత బంగారు పాత్రలో ఉన్న చేపకు సుఖం లేదు, అది చెరువులేని సుఖంగా బ్రతకగలుగుతుంది. అనగా స్వస్థానంలోనే ఆనందం ప్రాప్తిస్తుందన్నమాట. వేరొకటి ఎంత విలువైనదైనా దుఃఖదాయకమే. ఒక కప్పుల్లో పంచదార వేసి నీళ్లతో నింపు. పై భాగంలో కానీ మధ్య భాగంలో కానీ నీటికి రుచి ఏమాత్రం ఉండదు. కారణం ఏమిటి? పంచదార అడుగున ఉంది. ఒక స్పూన్తో కప్పులని పంచదార కరిగేటట్లుగా బాగా కలుపు. అప్పుడు నీటిపైన మధ్య అడుగున ఏ భాగంలో రుచి చూసినా తీపిగానే ఉంటుంది. పంచదార దైవం, నీరు జీవితం, కప్పు నీ దేహం. బుద్ధి అనే స్పూన్తో పంచదార కరిగేటట్లు కలిపితే, అనగా సాధన చేస్తే నీ జీవితం అంతా మాధుర్యంగా ఉంటుంది. లేకుంటే జీవితం సారహీనం, నిష్ప్రయోజనం అవుతుంది. నీకు కావలసినవి శాంతి, ఆనందములు. వీటి కోసం భగవంతుని ఆరాధించు, ప్రార్థించు, సేవించు. ఒకవైపున శాంతి, ఆనందములు ఆశిస్తూ మరొక వైపున దేవుణ్ణి, ప్రాపంచిక విషయభోగములు కోరుకుంటున్నావు. ఇదే పెద్ద బలహీనత. సాయిరామ్.